మల్లయ్య మైఖేల్గా ఎందుకు మారాడు? ఎల్లయ్య ఎలియాస్గా ఎందుకు మారుతున్నారు? హిందూ సోదరులంతా క్రిస్టియన్ మతం ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే మైఖేల్ గారు అని అంటారు. మలిగాడిని ముస్లిమ్స్ మిఖైల్ బాయ్ అని అంటారు. అందుకని తీసుకుంటున్నారు. మనం గుళ్ళోకి రానియం, వాళ్ళు గుళ్ళోకి రాణిస్తారు. మనం గుడి దగ్గర చెప్పులు ఇప్పేసి గుడి దగ్గర బయట నిలబడాలా, గుళ్ళోకి రావడానికి వీల్లేదు అని అంటాం. వాళ్ళు మాత్రం రావు బాయ్ అని అంటాడు. నమాజ్ కరింగే సాత్ మే ఆజాओ అని అంటాడు. సాత్ మే ఖాయింగే అంటాడు. సాత్ మే బయటింగే అంటాడు. క్రిస్టియను రండి బ్రదర్, హ్యాపీగా సంతోషంగా ప్రార్థనలు చేసుకుందాం, పాటలు పాడుకుందాం, దేవుణ్ణి స్తుతిద్దాం అంటాడు. కానీ మనం మాత్రం అవన్నీ అనము. ఎందుకంటే మనము గొప్పవాళ్ళము. మన దేవుడికి కులాలు మతాల మీద అభిప్రాయ భేదాలు ఎక్కువ. అందుకే మనమే మన దేవుడి దగ్గర నుంచి వాళ్ళని వెలివేసి వేరే మతానికి తరివేస్తున్నాం. అందుకే మత మార్పిడి జరుగుతుంది. మొట్టమొదట మల్లయ్యని మల్లయ్య గారు వాడు వీడు అనకుండా గౌరవంగా మాట్లాడితే వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు మల్లయ్య గారు మన దగ్గర గుళ్ళో పూజ చేస్తానే పనికిరారు. అదే మల్లయ్య గారు ఈ క్రిస్టియన్స్లోకి పోతే వారు పాస్టర్ కావచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, మత ప్రచారం చేయొచ్చు. అదే ముస్లింలోకి పోతే ఆయన మౌల్వీ కావచ్చు, ఇంకేదన్నా కూడా కావచ్చు. అన్ని అర్హతలు ఉన్నాయి. యాజ్ ఏ ముస్లిం అన్ని అర్హతలు వస్తాయి, యాజ్ ఏ క్రిస్టియన్ అన్ని అర్హతలు వస్తాయి. కానీ మన దగ్గర మాత్రం వారు దేనికి పనికిరారు, అగౌరవపరచబడటం. మేము తప్పిస్తే గుళ్ళోకి పోతానికి వీలు లేదు, పూజలు చేయడానికి వీలు లేదు, పూజారులు అవటానికి వీలు లేదు. అది గొప్పతనం. ఆ గొప్పలతోటే మన మతంలో వచ్చి మనల్ని మనం బయటికి నెట్టేస్తున్నాం. కాబట్టి మన గుళ్ళల్లో మన మతంలో మనకి పూజారులు పలానా వాళ్ళే ఉండాలి, వీళ్ళు గుళ్ళోంచి అర్చకత్వం మేమే చేయాలి, గర్భగుడిలోకి మేమే ప్రవేశించాలి, వేరే ఎవరో ప్రవేశిస్తానికి వీలు లేదు అని అంటే అక్కడ ఎవరో వేరు గుడి కట్టుకున్న వాళ్ళు వాళ్ళ గర్భగుడిలోకి వాళ్ళు పోతానికి ఎందుకు వీలు లేదు? దేవుడికి సమానమే కదా అందరూ. ఇప్పుడు గర్భగుడిలోకి పోవడానికి వీలు లేదు అన్న ఆయన్ని కోస్తే ఎర్ర రక్తం వస్తుందా, బ్లూ రక్తం వస్తుందా, లేకపోతే వేరే రక్తం వస్తుందా? ఆయన చేతికి నలిపేస్తే నొప్పి లేస్తా, నొప్పి లేవదా? అన్ని రకాలుగా సమానమైనప్పుడు ఈ అసమానత్వం ఎందుకు? ఫస్ట్ ఆ అసమానత్వం తీసేస్తే, ఈ పాపిష్టి అసమానత్వాన్ని తీసేస్తే అప్పుడు మన మతం అభివృద్ధి చెందుద్ది, దేశాలకే యూజ్ చేస్తుంది. ప్రపంచంలో ద బెస్ట్ మతం హిందూ మతమే, దాన్ని మించిన మతం లేదు. కానీ మన వాళ్ళు దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు భ్రష్టు పట్టించడం బానిస్తే వేరే మతాలన్నింటిలో కంటే కూడా మన మతమే బ్రహ్మాండమైన మతం. అందుకే జై హింద్, జై భారత్.